హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో ఈ 2025వ సంవత్సరంలో చందనోత్సవం ఎప్పుడు జరగనుంది, స్వామివారికి 4 విడతల వారీగా చందన సమర్పణ ఎప్పుడు చేయనున్నారో ఈ రోజు వీడియో ద్వారా తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో ఉంది. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహ అవతారం, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన నరసింహ అవతారాల యొక్క కలయికతో శ్రీ స్వామివారు ఇచ్చట శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిగా వెలిసారు. సింహాద్రి అప్పన్న 364 రోజులు సుగంధభరిత చందనంతో కప్పబడి ఉంటారు. కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజునే స్వామివారి చందనయాత్రగా, చందనోత్సవంగా పిలుస్తూ ఉంటారు భక్తులు. ఈ సంవత్సరం ఈ 2025లో ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న క్షేత్రంలో చందనోత్సవమును నిర్వహించనున్నారు దేవస్థానం వారు. ఈ చందన యాత్ర రోజున ఏప్రిల్ 30న శ్రీ స్వామివారిపై ఉన్న చందనమును తొలగించి ఆ రోజు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు శ్రీ స్వామివారి నిజరూప దర్శన భాగ్యమును భక్తులకు కల్పించబడును. అదే రోజు రాత్రి సహస్ర ఘటాభిషేకం జరిపించి శ్రీ స్వామివారికి చందన సమర్పణ చేస్తారు. చందన యాత్ర రోజున చందన సమర్పణకు అవసరమైన చందనం చెక్కల అరగదీతను ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులకు సింహాద్రి అప్పన్న దర్శనం ఉదయం 7:30 గంటల తర్వాత మాత్రమే లభిస్తుంది. భక్తులందరూ ఈ విషయాన్ని తప్పకుండా గమనించుకోండి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారికి 4 విడతల వారీగా చందనాన్ని సమర్పించడం జరుగుతుంది. వైశాఖ శుద్ధ తదియ అనగా అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన 3 మనుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సింహాద్రి అప్పన్నకు సమర్పించడం జరుగుతుంది. ఆ రోజున భక్తులందరూ నిజరూప దర్శనం చేసుకున్న తర్వాత రాత్రికి తొలి విడత చందన సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే వైశాఖ శుద్ధ పౌర్ణమి, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజులలో 3 మనుగుల చప్పున సంవత్సరంలో 4 విడతల కింద 12 మనుగుల చందనాన్ని అనగా 500 కేజీల చందనాన్ని స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే చందన సమర్పణకు అవసరమైన చందనం చెక్కల అరగతీతను ఈ ఏప్రిల్ 24వ తేదీ ఏకాదశి రోజు ఉదయం 6:30కు నిర్వహిస్తున్నారు. ఈ చందనయాత్ర తర్వాత స్వామివారి నుంచి స్వీకరించిన పరమ పవిత్రమైన చందనాన్ని భక్తులకు ప్రసాదించడం జరుగుతుంది. ఈ చందనాన్ని దేవస్థానం వారు భక్తులకు ఏ డేట్స్ లో ప్రసాదిస్తారో తెలిసిన వెంటనే మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా రీసెంట్ గా సింహాచలం దేవస్థానం వారు తెలియజేయడం జరిగింది. కొంతమంది భక్తులు మెసేజ్ చేయడం అయితే జరుగుతుందండి, చందనోత్సవానికి సంబంధించి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని. దేవస్థానం వారు ఈ టికెట్స్ కి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరగలేదు. దేవస్థానం వారు చందనోత్సవానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందించినా వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.